ఇండస్ట్రీలో ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా? ఏంటిది ఇండస్ట్రీలో ఫేస్ చేసి అంటే ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది, వెళ్ళాలి అని అంటే దానికి మనం ఎలిజిబుల్ అవుతున్నామా అవ్వట్లేదా, లేదంటే పెట్టి మరీ తీసేసిన ఏదైనా ఉండొచ్చు షూట్ పరంగా కానీ? పెట్టి మరి ఏం తీసేలే కానీ ఒక సో కంపెనీలో నేను జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ నేను జాబ్ చేస్తుంటే అక్కడ వాళ్ళు ఇన్సల్ట్ చేశారు నన్ను. ఇన్సల్ట్ చేయడం అంటే నీకు అంత సీన్ ఉందా, నీకు అంత ఉందా అని అన్నారనమాట. అంటే అప్పుడు నేను బాగా లేకుంటుండే, నేను జస్ట్ 38 kgs ఉంటుండే 21లో. ఇన్సల్ట్ చేసిరాలు, ఇన్సల్ట్ చేసి నీకెవడు ఇస్తాడు ఆపర్చునిటీ అని అన్నారు. సో ఇద్దరు బాగా ఇన్సల్ట్ చేశారు నన్ను. సో అలా అది నేను మనసులో పెట్టుకొని, ఆ ఇన్సల్టింగ్ నా మనసులో పెట్టుకొని నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ అక్కడికి నేను ఆర్టిస్ట్గా పోయినా, వాళ్ళు పిలిపించుకున్న వాళ్ళతోటి. సో అది నేను బాగా అలా ఇన్సల్టింగ్ అయినా తప్ప నాకెవరు పిలిచి అవకాశం ఇవ్వలేదని. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ ఆడిషన్స్కి పోను కీర్తి. ఇది మంచి సినిమా, ఇది మంచి ప్రొడక్షన్ హౌస్, నేను పోయి ఆడిషన్ ఇస్తాను. వాళ్ళు తీసుకోకపోయి, మంచి ప్రొడక్షన్ హౌస్ అయితే మంచి సినిమా అయితే నేను పోయి ఇస్తాను. వాళ్ళు తీసుకున్న ఒకటే టైంపాస్కి కొంతమంది ఆడిషన్ చేసేటోళ్ళు ఉంటారు. 5 లక్షలు పెట్టి ఆఫీస్ ఓపెన్ చేసి కేవలం అమ్మాయిల కోసం ఆడిషన్స్ పెట్టేటోళ్ళు ఉంటారు. అయ్యా నీకు తెలియదా? మస్తు ఆఫీస్లోనే అసంటి ఏంటి కేవలం సినిమాలో. ఇప్పుడు ఒక నేను అందరినీ అనట్లేను, మళ్ళీ తర్వాత నన్ను అందరు అనుకుంటారేమో. ఇప్పుడు మంచి ప్రొడక్షన్ హౌసెస్ ఏంటంటే ఆడిషన్కి పిలిపించి మాట్లాడించి అమ్మాయిని ఆడిషన్ చేసి పంపించేశారు, అమ్మ మేము గెట్ బ్యాక్ అవుతామని. కొంతమంది ఎట్లుంటారంటే, ఇది నేను ఎప్పుడు ఫేస్ చేసినట్టు 23లో ఇది, వాళ్ళు ఓన్లీ నేను 2-3 సార్లు పోయినా వాళ్ళ ఆఫీస్కి, 2 సార్లు పోయినా, 2 సార్లు ఆడిషన్ ఇచ్చిన, 3వసారి కూడా మళ్ళీ పిలిచారు ఆడిషన్ అనే. సో పోయి వచ్చినాక ఇంకా తర్వాత మాట్లాడినా, ఏంటండి ఇన్నిసార్లు పిలిచారు, ఉందా లేదా క్యారెక్టర్, అసలు ఏం సినిమా, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు అని అడిగిన. అంటే అవన్నీ చెప్పకూడదమ్మా అన్నాడు. అన్నిసార్లు చెప్పకూడదు అంటే నా కార్లో డీజిల్ ఏమైనా పుణ్యానికి వస్తుందా అనుకున్నా. సరే అనుకొని మళ్ళీ వచ్చేసినాక కాల్ చేశాడు అతను. కాల్ చేసి అమ్మ ఇట్లా నీకు ఆపర్చునిటీ కావాలంటే మా ప్రొడ్యూసర్ ఇది అడుగుతున్నాడు. మీ ప్రొడ్యూసర్ ఏం అడుగుతున్నాడు, ఎవడా అసలు మీ ప్రొడ్యూసర్ చూపి అన్న, ఒకసారి ఫోటో పంపు మీ ప్రొడ్యూసర్. అవన్నీ పంపొద్దమ్మా, అవి సీక్రెట్స్ అన్న. అసలు ఓకే మీరు ఆడిషన్ చేస్తున్నారు, ఓకే మీ ప్రొడ్యూసర్ అడుగుతున్నాడు, నో వరీస్, ఇదంతా ఓకే. అసలు ఏది ప్రొడక్షన్ హౌస్ పేరు ఏది, ఒక పోస్టర్ ఏది చూపి అన్న. లేదు, ఏం చూపించలేదు. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది. ఇప్పుడు నేను 21లో వచ్చా, నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను ఏడీగా చేసి నాకు కొన్ని, కానీ అదే అప్కమింగ్ అమ్మాయి అయిందనుకో, అమ్మాయి జీవితం సర్వనాశనం, ఇక అక్కడే తొక్కేస్తారు. సో కొన్ని ఆఫీసులు ఇలాగే ఉన్నాయి, అమ్మాయిల కోసం ఓపెన్ చేసి ఒక పోస్టర్ వచ్చిరాని పోస్టర్ పెట్టి అమ్మాయిలను ఆడిషన్ అని చెప్పి అమ్మాయిలను ఆగం చేసేటోళ్ళు మస్తు మందరు. దొంగన కొడుకులు ఉన్నారు బయట, సీరియస్గా ఇండస్ట్రీలో దొంగన కొడుకులు ఉన్నారు. అలానే అదే మళ్ళీ ఒక మంచి ప్రొడక్షన్ అవుతుంది అనుకో, అమ్మాయిని ఆడిషన్ చేస్తే అమ్మాయి ఏ క్యారెక్టర్ సెట్ అవుతుందో ఆడిషన్ క్యారెక్టర్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అలానే దొంగలు కూడా ఉన్నారు. అందుకే నేను చాలా ఆచితూచి అడిగేస్తా, నేను వెళ్ళను. అదే ఎక్స్పీరియన్స్ అలా అయింది నాకు. అలా అంటే నాకు చెప్పేటోళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే ఎవరికి ఏం తెలియని అమ్మాయిలు అప్పుడే వచ్చి నా హాస్టల్లో ఉంటూ హాస్టల్ ఫీజు కోసం కష్టపడే అమ్మాయిలు ఎంతమంది, ఇక ఏం చేస్తారు వాళ్ళు, కష్టపడతారు, ఇక అలాగే చేసేస్తారు. కానీ మళ్ళీ ఒకవేళ అదంతా అయిపోయినాక నా సినిమా స్టార్ట్ అవుతుందా, లేదు, ఏం చెయ్యరు, వాళ్ళని వదిలేస్తారు, అట్లా చేస్తారు. నువ్వు చూసిన అమ్మాయిల గురించి చెప్పు ఒకసారి. నేను ఒక ఆఫీస్కి పోయినా, అదే ఒక అమ్మాయి వచ్చిందనమాట నా దగ్గరికి. అమ్మాయికి పెళ్ళైంది, 2 పిల్లలు. అమ్మాయి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే. అక్క నీ దగ్గర ఉంటా అని చెప్పేసి వచ్చింది. వస్తే నేను అమ్మాయిని ఓకే అనరా ఉండురా అని చెప్పిన. సో అది నాకు ఆయన పేరు చెప్పొద్దు కానీ ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ ఇంటి పేరు చెప్పొచ్చు, జక్కల అని. సో ఆయన ఆడిషన్కి పిలిచిండు. ఏం సినిమా, ఇప్పుడు హీరో పేరు చెప్పిన బాగుండదు అనుకో. సో ఒక సినిమా ఆడిషన్ పిలిస్తే పోయినా. ఏం సినిమాకి నన్ను, ఏ క్యారెక్టర్కి నన్ను ఆడిషన్ ఏమన్నారంటే, హీరో ఫ్రెండో లేకపోతే హీరోయిన్ ఫ్రెండ్కో ఆడిషన్ ఏమన్నారు, చిన్న ఇచ్చి ఆడిషన్ చేశాక అయిపోయింది. ఆయన చిన్న అట్లా మరి ఇట్లా అయితేనే అవుతుంది లేకపోతే అవ్వదు అన్నాడు. సరే బ్రో అని చెప్పేసి నేను బయటకు వచ్చేసినాక తర్వాత అదే నా దగ్గరికి వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి వెళ్ళింది. మరి ఆ అమ్మాయికి ఎలా పరిచయం నాకు తెలియదు. అమ్మాయి వెళ్ళొచ్చినాక ఆడిషన్ అంతా అయిపోయినాక అక్క ఇట్లా అడిగినాడు ఆయన నన్ను, మా ప్రొడ్యూసర్ అడుగుతున్నాడు అని అడిగినాడా. నేను ఏం చెప్తాను, నేను అమ్మాయికి నేనేం చెప్పలే. అది నీ పర్సనల్, నువ్వు నాకు చెప్పొద్దు. నీకు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం చెప్తుంది, అవకాశం వస్తుంది నువ్వు చెయ్యాలి అనుకుంటే చేసేయి, నాకు చెప్పకు. అసలు నా దగ్గర డిస్కషన్ కూడా ఇది. కానీ నువ్వు ఇప్పుడు చేసింది రేపు నువ్వు పెద్ద, ఇప్పుడు నువ్వు ఆడిషన్ ఏదో తప్పు చేసి నువ్వు హీరోయిన్ అయిపోయినావు, ఏదో చేసినావు,
పైకి వెళ్ళిపోయినాక అది నేను గుంజుతూ ఉంటుంది, మనసులో అనిపిస్తుంది కదా. నాకు అట్లా అంటారు. నేను అందుకే కొంతమంది అమ్మాయిలు చూసినా ఇప్పటికీ స్టిల్ ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళు ఏం అడగట్లేరు, వీళ్ళే ఎగబడుతున్నారు. వాళ్ళు ఏం అడగట్లేరు, నువ్వు నాకేమిస్తావు నేను నీకు ఇది చేస్తాను, వీళ్ళే ఎగబడుతున్నారు. వాళ్ళు ఏం అడగట్లేరు. ఆ రోజులు పోయినాయేమో అనిపిస్తుంది. ఈ కమిట్మెంట్ అనేది కూడా అప్పట్లో ఉందేమో ఇప్పుడు లేదనిపిస్తుంది నాకు. వీళ్ళే ఎగబడుతున్నారు అనిపిస్తుంది కానీ వాళ్ళేం అడుగుతున్నారని నాకు అనిపించదు.